నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. మే నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మనం ప్రతి నెలలాగే ఈ మే నెలలో ఏ రాశుల వారికి అసలు ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడులాగే మనం గోచారం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిన విషయం అంటే అందరూ యూట్యూబ్ బాగా చూస్తున్నారు అండ్ ఆల్సో ఏ వచ్చేసింది అన్ని వచ్చేసాయి కనుక అవేర్నెస్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో బేసిక్గా వేదిక్ అస్ట్రాలజీలో మనం కన్సిడర్ చేసేది 9 ప్లానెట్స్, 12 రాశులు, 12 భావాలు, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. సో ఈ మంత్లో ఏమేమి మూమెంట్స్ ఉన్నాయి అంటే గోచారం ఏమేమి ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అంటే ఏ రాశి వరకు ఎలా ఉంటుందో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునే శనీశ్వరుడి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ప్రస్తుతం మీనంలో ఉన్నారు. ఈ నెల కూడా మీనంలోనే ఉంటున్నారు. సో ఏలినాటి శని ఎవరెవరికి ఉంది? ఏలినాటి శని ఏమో మనకి మీనరాశికి ఉంది, కుంభానికి ఉంది, అలాగే మేషానికి ఉంది. మేషానికి స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫస్ట్ ఘట్టం, మీనానికి రెండో స్టేజ్ రెండో ఘట్టం, అలాగే కుంభానికి ఏంటంటే మూడో ఘట్టం అనమాట. సో పూర్తిగా శని మూవ్ అవ్వాలి అంటే 2027లో మూవ్ అవుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది సన్. సన్ అంటే మనకి తెలుసు ఈజ్ ఆల్సో కింగ్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ అంటాం, రాజు అనుకుంటూ ఉంటాం. అలాగే పొలిటికల్ గా కానీ లేకపోతే ఇప్పుడు దెబ్బలాట ఉందా అంటే గవర్నమెంట్స్ కి మనం ఎక్కువ సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సన్ ప్రస్తుతం ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 15th మేకి వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్స్ ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు. అలాగే ఆయన ఏంటంటే 11th మేకి ఏంటంటే మేషానికి మూవ్ అవుతున్నారు, అంటే ఓన్ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మనకి మెర్కురీ అంటే బుధుడు మనం ఎప్పటికైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ వెంచర్స్ కానీ అంతులేని సంపద కావాలి కమర్షియల్గా అనుకుంటే కనుక మనం బుధుడు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆయన పొజిషన్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్కి కూడా మనం మెర్కురీ అంటే బుధుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఏంటంటే మనకి మేషంలో ఉన్నారు. ఆయన వృషభానికి ఎప్పుడు మూవ్ అవుతున్నారంటే 15వ తారీఖు మూవ్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది వీనస్ అంటే శుక్రుడేమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఆయన ఏంటంటే 14th మేకి ఏంటంటే మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో ఎవరున్నారు? జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారనమాట. ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ కి జూన్లో వెళ్తున్నారు. ఈ నెల అంతా మే అంతా జూపిటర్ అంటే గురు మనకి మిథునంలోనే ఉన్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకు తెలుసు కుంభంలో ఉన్నారు. అలాగే కేతు ఏంటంటే మనకి సింహంలో ఉన్నారనమాట. ఈ నెల అంతా ఇందులోనే ఉన్నారు. ఈ సంవత్సరమే వీళ్ళకి కూడా మూమెంట్ అనేది ఉంది. సో ఎప్పుడులాగే ఏంటంటే మన పరిహారాలు చెప్పడం అనేది అలవాటు. అలాగే ఏంటంటే జాతక రీత్యా రత్నాలు వేసుకోవాలన్నా లేకపోతే రుద్రాక్ష వేసుకోవాలన్నా లేకపోతే ఏంటంటే మన క్రిస్టల్స్ కూడా చాలా చూపెట్టున్నాం మనం. సో ఇప్పుడు వాస్తు క్రిస్టల్స్ కానీ లేకపోతే సంపద రావడానికి క్రిస్టల్స్ కానీ అండ్ ఏంటంటే మేరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇవన్నీను. సో వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత ఒక రత్నం కానీ లేకపోతే లెట్స్ ఏ రుద్రాక్ష కానీ లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పూజలు చేయించడం కూడా మనం చేయించి ఇవ్వగలం. అంటే జపాలు చెప్తూ ఉంటాము, ఏ పూజలు దేనికి చేయాలి, ఎందుకంటే ఇవంతా ప్లానటరీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఏ పూజలు చేయాలి, ఏ జపాలు చేయాలి, అదంతా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది రాశి వారీగా జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట, ఈ నక్షత్రంలో నేను పుట్టాను, నాకు పేరు కూడా ఈ అక్షరంలో రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే నా పేరు ఇది, నా నక్షత్రం ఏంటని అడుగుతారు రివర్స్. సో నేనంటే మీ నక్షత్రం తెలియకుండా పేరు ఎలా పెట్టారు మీ పేరెంట్స్, సో నక్షత్రం తప్పు కదా మరి అంట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చాలా మందికి. అలాంటి వాళ్ళకు కూడా మనం హోర శాస్త్రం అనేది, ప్రశ్న శాస్త్రం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైనా సరే జనరల్ ప్రెడిక్షన్స్ అంటే జనరల్ పరిహారాలు అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అండ్ ఆల్సో నవగ్రహ హోమం చేయడం కానీ లేకపోతే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. బట్ ఎందుకు నేను కొంచెం తక్కువ చెప్తున్నాను అంటే ఇప్పటికైనా సరే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే
ఒక జపం మనం చేసుకోవడం కానీ, లేకపోతే ఒక మంత్రం మనం చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రాణాయామం చేసుకోవడం కానీ మంచిది. అండ్ ఆల్సో అందరికీ తెలుసు ఇది ఎండాకాలం. అవును. హైదరాబాద్ లో అసలు తెలంగాణ అంతా మాడిపోతుంది, అంత వేడిగా ఉంది, బయటికి అవును. వెళ్ళడానికి లేదు. సో పూజల్లో కానీ ఇప్పుడు హోమాల్లో కానీ పాల్గొనడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏసీ రూమ్ లో హోమాలు చేయలేము. చేయలేం. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం, అలాగే ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, లేకపోతే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్త పడడం కానీ అన్ని రాసుల వారికి చాలా మంచిది. ఇవన్నీ ఏంటంటే తగ్గాలి అంటేనే మనం రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటి కాదు, చాలా మందికి ఏంటంటే సంపద కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, దానికోసం పాకులాడుతూ ఉంటారు. సో హెల్త్ కన్నా వెల్త్ ఏమీ లేదు, హెల్త్ ఉంటేనే ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కాపాడుకుంటూ రావాలి ఈ మహిళలంతా అని అన్ని రాసుల వారికి చెప్పడం జరుగుతుంది. మేడం, మే నెలలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పక వీళ్ళు విదేశాలు వెళ్తారు. టూరిజం ఇండస్ట్రీ వాళ్ళకి బాగుంటుంది, ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఏదైనా సేవ కదా, శని కూడా అక్కడే ఉన్నారు. సో సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలి. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి మనం చూసామంటే జూపిటర్ అయ్యారు. ఆయన 4th హౌస్ సంచారం జరుగుతోంది. సో కొంతవరకు అంటే ఏంటి, కష్టపడడం అనేది మనకి కనిపిస్తుంది. కంఫర్ట్ లెవెల్లో కొంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మన అనుకున్న దానికన్నా మించిన సర్వీస్ చేయవలసి వస్తుంది. అంటే కొంతవరకు ఊరట అనేది మనకి కనిపించట్లే, కంటిన్యూస్గా పనిచేయడం అనేది కనిపిస్తోంది. బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ కూడా కూడానే ఉన్నారు 1st half of this month, అంటే కుజుడు. సో తర్వాత 2nd హౌస్కి వెళ్తారు. సో అక్కడ కూడా మంచి సంచారమే. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఈ నెలలో వీళ్ళకి చేసే పనిలో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఎవరికైనా ఉద్యోగం పోయి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూస్, అంటే వాళ్ళకి కావాల్సిన రీతిగా ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఉద్యోగం వస్తుందా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేది జనరల్గా రాసే వారిగా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. బట్ సంచారం ఏంటంటే కొంతవరకు మంచి సంచారమే. అండ్ ఆల్సో మనకి మెర్కురీ కూడా మూవ్మెంట్ ఉంది 3rd హౌస్కి, అది కూడా 4th లార్డ్ కూడా మూవ్మెంట్ ఉంది కనుక 2nd half of this month కొంతవరకు వీరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తప్పక వస్తుంది. అండ్ మనం చూసాము అంటే 6th లార్డ్ సంచారం కూడా జరుగుతోంది, అంటే 2nd హౌస్ నుంచి మనకి 3rd హౌస్కి వెళ్తున్నారు. సో అది కూడా గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్దాము, వాళ్ళందరికీ కొంతవరకు పైకి వెళ్ళే ఛాన్సెస్, పైకి అంటే ఏంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమోషన్ వచ్చే సూచనలు, ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ఆల్రెడీ వచ్చి ఉండాలి, ఇంకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా మనకి ఏప్రిల్లో అయిపోతుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు కల్మినేట్ అయ్యి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్, అంటే కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది అనమాట. దాంపత్య జీవితంలో మాత్రం అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లే. తప్పక విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి సత్సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు అనుకున్న రీత్యా వాళ్ళకి ఎలాంటి కావాలి, ఇలాంటి పార్ట్నర్ కావాలి అనుకున్న రీత్యా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్లో కూడా కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి బాగుంది, అలాగే ఉద్యోగులకి చాలా బాగుంది. ట్రావెలింగ్లో కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి కనిపిస్తోంది. ఎస్పెషలీ వినోదాలు అంటే ఏంటి, మనకి హాలిడేకి వెళ్ళే రీతి మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఖర్చులు అయ్యే ఛాన్సెస్, దాని మీద కూడా ఎక్కువ శ్రమ పడే ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. అటు పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెట్టడం, అలాగే హెల్త్ రీత్యా కొంతవరకు ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తోంది. సో ఇవన్నీ చేయాలంటే తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే అనమాట. సో అవి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరిగే అవకాశం ఉందంటారు మ్యామ్? తప్పక నవగ్రహాలకి చేయాలి. ఓకే. ఫస్ట్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ థర్స్డే వెళ్ళి 108 టైమ్స్ చేయండి. అలాగే శనికి ఏంటంటే ఎప్పటికైనా సరే సర్వీస్ చేయడం ప్రీతి, నేను అదే చెప్తూ ఉన్నాను. సో ఒక 10 మందికైనా చెప్పులు కొని పెట్టండి. వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక వాళ్ళకి బట్టలు కావాలంటే బట్టలు, లేకపోతే ఆహారం పెట్టడము, అన్నదానం చేయడం, ఇవన్నీ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. అలాగే ఇప్పుడు గుళ్ళో కూడా సేవా కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి వాటిలో పాల్గొనడం అనేది చాలా మంచిది అనమాట. ఏదైనా సేవాభావం ఉండడం అనేది మంచిది. పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్.
అంటే Okay. పేరెంట్స్ని. ఏ ఏజ్ వచ్చినా పేరెంట్సే. అంటే మనకి ఏజ్ అయిపోయింది అనుకోకుండా పేరెంట్స్ అవును. బ్లెస్సింగ్స్ తీసుకుని తప్పక వాళ్ళు కొంతవరకు వాళ్ళు చెప్పింది పాటించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు అయ్యారు. ఆయన కూడా బలంగా వెళ్ళి మిథునంలో కూర్చుని ఉన్నారనమాట. తర్వాత నెక్స్ట్ మంత్కి ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు. సో అప్పటి వరకు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆల్సో ఏలినాట్స్ అనే ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవి రెండు మనం చూసాము అంటే కనుక శ్రమ అనేది చాలా చాలా అధికం అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు సప్తముఖి రుద్రాక్ష, అలాగే అష్టముఖి, అండ్ ఆల్సో మనం చూసాము అంటే పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. ఏదైనా సరే జాతక రీతి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముక్కు మీద కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే మార్క్స్ కూడానే ఉన్నారు. అగ్రెసివ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే గబుక్కుని తొందరగా కోపం అనేది తెచ్చుకోకూడదు, పేషెంట్గా ఉండాలి. సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఒక జపం చేసుకోవడమో లేకపోతే ఒక పూజ చేసుకోవడమో మెడిటేషన్ చేసుకోవడమో ఇవన్నీ చేసుకోవాలన్నమాట. Okay. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వెళ్ళి ఎల్లో కలర్ అండ్ లైట్ క్రీమ్ నుంచి డార్క్ ఎల్లో వరకు, అండ్ ప్లస్ ఏంటంటే రెడ్, దాంతోపాటు బ్లూ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సిల్వర్ టు ఇట్. అంటే Okay. ఈ కాంబినేషన్ వేసుకోవాలి అని చెప్పట్లే, దీంట్లో ఏ కలర్ అయినా ఒకటి వేసుకోవచ్చు. ఎవ్రీ థర్స్డే వేసుకుని చూడండి, చాలా మంచిది. గురువుకి మాత్రం ఎవరైనా సరే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, తల్లి మొదటి గురువు. ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. అందుకనే Okay. ఫస్ట్ పేరెంట్స్ది చెప్పాను, తర్వాత మనం గురువుది చెప్తున్నాం అనమాట. తప్పక ఇవన్నీ చేసుకుంటే వచ్చే కాలం చాలా పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే Okay. ఏలినాట్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది.